తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ వచ్చిందా? రాలేదా? ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. అండ్ సీట్ వచ్చినోళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి కూడా డీటెయిల్‌గా అయితే ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ లోపల మనం డీటెయిల్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి? ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తా. అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి కూడా డీటెయిల్ అనేది అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్. సో, మనకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది కదా! అంటే ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీ అనేది పే చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకు 14థ్ జులై 2026 దాకా టైం అయితే ఉంది. మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఒకవేళ మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. కాబట్టి మీరేం చేయాలి? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటది. మీరు మీ సీట్‌ని సెక్యూర్ చేసుకోవడానికి. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్ మనకొకవేళ సీటొస్తే మనకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సో, మీకు ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది, ఏ బ్రాంచ్ లోపల సీటొచ్చింది అని జెప్పి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి మెసేజ్ అనేది వస్తది. ఓకేనా? ఇన్ సమ్ సిట్యుయేషన్స్ మన ఫోన్ లోపల ఇన్‌కమింగ్ లేకపోయినా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉండి, వాళ్ళ సైడ్ నుండి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకపోతే మన దగ్గర సిగ్నల్ లేకపోయినా మెసేజ్ అనేది రాకపోవచ్చు. కానీ మెసేజ్ వస్తేనే సీట్ వచ్చినట్టా అంటే కాదు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ కాలేజ్‌లో సీటొచ్చింది, ఏ బ్రాంచ్ లోపల సీటొచ్చింది అని జెప్పి సీటొచ్చిన ప్రతి ఒక్కరికి మెసేజ్ వస్తది. కానీ ఇన్ సమ్ సిట్యుయేషన్స్ మెసేజ్ రాకపోవచ్చు. సో, ఈ మెసేజ్ అనేది పెద్ద క్రైటీరియా కాదు. సీటొచ్చిందా, రాలేదా అని జెప్పి తెలుసుకోవడానికి. ఓకేనా? సో, మీకు సీటొచ్చిందా, రాలేదా అని జెప్పి ఎట్లా తెలుస్తది అనంటే, మనం ఆల్రెడీ వీడియో చేసుకుంటున్నాం కదా! సో, ఈ వీడియోని సేమ్‌గా మీరు ఫాలో అయిపోరి. అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. సో దట్ మీకు సీటొచ్చిందా, రాలేదా అని జెప్పి తెలుస్తదన్నట్టు. ఓకేనా? సో, మన అనాలిసిస్ ట్యూటర్‌ని ఫాలో అయితే మీకు ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను చెప్తా కాబట్టి పక్కాగా ఫాలో అయితా ఉండుర్రి. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి బ్రో అనంటే సింపుల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌కి మీరు రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనం హోమ్ పేజ్‌లో ఉంటాం అఫీషియల్ వెబ్‌సైట్ లోపల. హోమ్ పేజ్ నుండి క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ జేయాలి. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మీరేం జేయాల్సి ఉంటదంటే క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ జేయాల్సి ఉంటది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ జేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, లాగిన్ ఐడీ ఎంటర్ జేయమంటది. హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేయమంటది. పాస్‌వర్డ్ ఎంటర్ చేయమంటది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటది. అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటదన్నట్టు. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాలి. సైన్ ఇన్ అని కొట్టడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంటది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి ఉంటది. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకుంటాయి. ఓకేనా. సో, ఇవన్నీ డీటెయిల్స్ లోపల మనకు గావాల్సిందేందంటే, మనకు సీటొచ్చిందా? రాలేదా? తెలుసుకోవడము. సో, సీటొచ్చిందా? రాలేదా? తెలుసుకోవాలంటే సింపుల్‌గా మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటది గదా! అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ జేయాలి. మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుంది అనంటే మీకు సీట్ అలాట్‌మెంట్ అయినట్టే. ఓకేనా. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద క్లిక్ జేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, మనకిక్కడేందంటే ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అని చెప్పి చూపెడతది. మీకు ఏ కాలేజ్ లోపల, ఏ బ్రాంచ్ లోపల సీటొచ్చింది అని చెప్పి కాలేజ్ నేము, కాలేజ్ లోపల వచ్చిన బ్రాంచ్ అండ్ దాంతో పాటు కాలేజ్ ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషను మనకిక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మన హాల్ టికెట్ నంబరు, మన నేము, మన జెండరు, మన ర్యాంకు, మన ఫాదర్ నేము, మన రీజియను ఇయన్నీ డీటెయిల్స్ కూడా మనకిక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మెన్షన్ చేస్తారు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మనకు ప్రతీదీ మెన్షన్ చేస్తారు. అండ్ ఏ కాలేజ్‌లో సీటొచ్చింది, ఏ బ్రాంచ్ లోపల సీటొచ్చింది అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు. సో, ఇది జనరేట్ అయింది అంటే మీకు మెసేజ్ రాకపోయినా కూడా సీట్ అలాట్‌మెంట్ అయినట్టే. కాబట్టి మీకు సీటొచ్చిందా రాలేదా అని చెప్పి డైరెక్ట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని తెలిసిపోతది. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంది కదా! అంటే మనకిక్కడ ఫీ గూడా ఉంటదన్నట్టు. ఓకేనా. టోటల్ ఫీ ఎంత అనేది ఉంటది. అండ్ మీరెంత పే చేయాలని చెప్పి ఉంటదన్నట్టు. సో, టోటల్ ఫీ ఎంత మీకు రియంబర్స్‌మెంట్ కాకుండా మీరెంత ఫీ పే చేయాలని చెప్పి ఉంటది. సో, ఆ ఫీని మనం ఇక్కడైతే పే చేయాల్సి ఉంటదన్నట్టు. మనం మన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా. ఆన్‌లైన్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, ఫీ పేమెంట్ చేయడానికి 14థ్ జులై 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు.
ఓకేనా. 14th జులై 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. సో, మీరు ఆలోపు మీ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించి మనం నెక్స్ట్ వీడియో లోపల ఎట్లాంటి మిస్టేక్ లేకుండా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ వీడియో అయితే చేస్తా. కాబట్టి మన నెక్స్ట్ వీడియోస్ అనేవి చెక్ చేసుకుంటా ఉండుర్రి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయరి. సో, డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.